ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. దైవిక గృహము అనే కార్యక్రమంలో మరొక భాగానికి స్వాగతం. ఈరోజు దేవుడు ఒక కుటుంబం గురించి మనకు తెలియచేయాలనుకుంటున్నాడు. ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఎత్తుపల్లాలు, ఆ కుటుంబం ఏ విధంగా ప్రారంభమైంది, ఆ కుటుంబం యొక్క ముగింపు ఏ విధంగా ఉందో ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు. యేసయ్యా, మా నోటి మాటలు కాదు కానీ మా జ్ఞానము కాదు, నీవే మాతో మాట్లాడి కుటుంబాలు నిర్మించండి ప్రభా. కుటుంబాలని బలపరచమని ఈ చిన్ని ప్రార్థన యేసు పాదముల చెంత పెట్టి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇందులో మానవుడు తను అనేక వ్యవస్థలు ఏర్పాటు చేసుకున్నాడు. దేశాలు మానవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మానవుడు తనకు కావలసినటువంటి రాజ్యాంగాన్ని తానే నిర్మించుకున్నాడు. పోలీసు వ్యవస్థ ఏ విధంగా ఉండాలో మానవుడు నిర్మించుకున్నాడు. న్యాయ వ్యవస్థ ఏ విధంగా ఉండాలో నిర్మించుకున్నాడు. కానీ మొట్టమొదటి వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. అదే కుటుంబ వ్యవస్థ, ఫ్యామిలీ సిస్టమ్. అది మానవుడు ఏర్పరచుకున్నది కాదు. దేవాది దేవుడే మానవుడికి కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. దాని గురించి కూడా మనం తెలుసుకుందాం. దేవుడు సృష్టి చేసేటప్పుడు సృష్టి మొత్తం ఆయన 6 రోజుల్లో చేశాడు. 7వ రోజు ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. ఈ సృష్టిలో సూర్య చంద్ర నక్షత్రాలు, భూమిని, ఆకాశాన్ని, నదులను, పక్షులను, మానవుడు తినడానికి ఫలవృక్షాలను, సమస్తాన్ని ఆయన 6 రోజుల్లో కంప్లీట్ చేశాడు. ప్రతి రోజును ఆయన మంచిదిగా ఎంచాడు. మొదటి రోజు మంచిది, 2వ రోజు మంచిది, 3వ రోజు మంచిది, 4వ రోజు మంచిది, 5వ రోజు మంచిది, 6వ రోజు మంచిది అని ప్రతి దినాన్ని ఆయన మంచిదిగా ఎంచాడు. అలా ఎంచిన తర్వాత ఆయన ఈ సృష్టి మొత్తములో ఒక్క విషయాన్ని మంచిది కాదు అన్నాడు. అది మంచిది కాదు అని ఎక్కడ, ఏ సందర్భంలో అన్నాడో మనం ఇప్పుడు చదువుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వాని కొరకు సాటి అయిన సహాయము చేయుదునని అనుకొనెను. వాని కొరకు చేయుదును అనుకొనెను అంటే దేవుడు సాటి అయిన సహాయము ఉండాలి మానవుడికి, మొట్టమొదటి మానవుడికి ఉండాలని అనుకున్నాడు. మీ అందరికీ తెలిసిందే, ఆదాము గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. దేవుడు దాన్ని క్రొత్తగా ఎవరైనా చూస్తే వారి కొరకు ఒక నిమిషం నేను తెలియజేస్తాను. దేవుడు మంటి నుంచి మట్టిని తీసుకుని ఆ మానవుడిని, మొట్టమొదటి మానవుడిని తయారు చేశాడు. ఆ మొట్టమొదటి మానవుడు ఎవరంటే ఆదాము. తన నాసికారంధ్రములో జీవవాయువును వదగా నరుడు జీవాత్మ ఆయనని ఉంటుంది. ఈ ఆదాము కంప్లీట్లీ మ్యాన్ మాట. అంటే ఆదాముకి నేను మొన్న నీతో మాట్లాడినట్లుగా ఆదాముకి తల్లిపాలు తాగుండడు, తల్లిపాలు తాగేటువంటి అవకాశం లేదు. అంటే ఆదాము తన బాల్యం ఏంటో తెలియదు, కౌమార దశ అంటే ఏంటో తెలియదు. డైరెక్ట్గా టీనేజ్ కూడా తెలిసి ఉండకపోవచ్చు. డైరెక్ట్గా తను ఒక యంగ్ అడల్ట్గా క్రియేట్ చేయబడ్డాడు. ఈ యంగ్ అడల్ట్గా క్రియేట్ చేయబడ్డాడు కదా. చిన్నపిల్లలకైతే సాటి అయిన సహాయం అవసరం, ఏదో ఒక సహాయం అవసరం. ఎందుకంటే వాళ్ళ బాత్రూమ్కి వెళ్ళడానికి ఎవరైనా తోడు తీసుకెళ్ళాలి. వాళ్ళకి ఆహారం కావాలంటే వాళ్ళకి తల్లిదండ్రులు తినిపించాలి. కానీ ఆదాము తన చేతులతో తన ఆహారాన్ని తినగలడు, తన పనులు తాను చేసుకోగలడు. కానీ దేవుడు కనిపించిందంట, సాటి అయిన సహాయం వాని కొరకు చేయుదును అనుకొనెను. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, అంటే బైబిల్లో ఉంటుందన్నమాట. మనము చేయుదుము అంటాడనమాట. సృష్టి ఆరంభంలో త్రిత్వమైన దేవుడు వి విల్ డూ అంటాడు. సో ఆయన చేయాలని అనుకున్నాడు. దేవుడు సాటి అయిన సహకారిగా స్త్రీని చేశాడు. సాటి అయిన సహకారి అంటే ఏంటంటే హీబ్రూ పదంలో ఎజర్ కెనిడో. ఎజర్ అనే మాటకు అర్థం ఏంటంటే హెల్పర్, అంటే సహకారి. ఈ ఎజర్ అనే మాటను బైబిల్ గ్రంథం అంతా చూస్తే ఇది దేవుడు ఉండే సందర్భాల్లో వాడబడింది. అంటే దేవుడే ఎజర్, దేవుడే సహాయకుడు అనే విధంగా అది రాయబడి ఉంది. చాలా సందర్భాల్లో స్త్రీ అంటే కొంచెం తక్కువ చూపు లేదా తక్కువ కింద సొసైటీ పరిగణిస్తుంది అన్నమాట. అందుకే స్త్రీ అనగానే అమ్మాయి పుట్టిందా అలా భావన ఉంటుంది. కానీ ఇక్కడ ఎజర్ అనే మాటకి దేవుడే సహాయకుడు
అని మనం అన్నప్పుడు మనం ఎంత బలం వస్తుంది. అవును. సో ఎప్పుడైతే ఒక భార్య భర్త తోడై ఉంటుందో భర్త ఇంకా పవర్ఫుల్గా ఉంటాడు. అవును. భర్త సపోర్టివ్ సిస్టమ్ పెరుగుతుంది, భర్త డిసిషన్ మేకింగ్ పవర్ పెరుగుతుంది. అందుకు దేవుడు సహకారి అనే పదం వాడాడు కానీ అసిస్టెంట్ కాదు. నెక్స్ట్ వర్డ్ కెనిడో అన్న పదానికి అర్థం ఏంటంటే ఫేస్ టు ఫేస్, ముఖాముఖిగా. ముఖాముఖిగా అంటే సమకాలిక, ఇద్దరు కాంప్లిమెంట్ టు ఈచ్ అదర్ అనమాట. ఇద్దరు కలిసినప్పుడు అది కంప్లీట్గా అవుతుంది. అంతేగాని ఒకరినొకరు కంట్రోల్ చేయడానికి దేవుడు చేయలేదన్నమాట. ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే నా భర్త నా కంట్రోల్లో ఉండాలి, నా భార్య నా కంట్రోల్లో ఉండాలి. అప్పుడు ఇద్దరు ఎవరి కంట్రోల్లో వాళ్ళు ఉండాలనే ప్రయత్నంలో ఫ్యామిలీ కంట్రోల్ తప్పిపోద్ది. ఇద్దరు ఒకరి కంట్రోల్లో ఒకరు ఉండడం కాదు కానీ ఇద్దరు దేవుడి కంట్రోల్లో ఉండాలి. ఇద్దరు ఒకరికొకరు కోఆపరేటివ్గా ఉండాలి, ఒకరికొకరు సహకరించుకోవాలి. మీరు ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటారు కదా భర్త. నేను ఎప్పుడూ చెప్పేటువంటి మాట ఏంటంటే, నేను చాలా ఫ్యామిలీ మీటింగ్స్, క్రిస్మస్ మీటింగ్స్లో నేను సేవకులు చెప్తుంటే విన్నాను అనమాట. ఆదాముకి గాఢనిద్ర కరగజేసి ప్రక్కటెముకను విరిచి స్త్రీని తయారు చేశాడు. ప్రక్కటెముక కాకుండా కాలి దగ్గర ఏదైనా చిన్న ఎముకను తీసుకోవచ్చు కదా, తల దగ్గర ఏదైనా, ఇక్కడ చెంప దగ్గర ఏదైనా ఒక ఎముక తీసుకోవచ్చు కదా. కాలి దగ్గర ఎముక తీసుకుంటే భార్య పాదాల దగ్గర ఉండాలని భర్త అంటాడేమో అని, తల దగ్గర తీసుకుంటే భార్య శిరస్సు అని భార్య అనుకుంటుందని, భర్తతో సరి సమానంగా సాటి అయిన సహాయమును దేవుడు ఏర్పాటు చేశాడు. సో చాలామందికి ఇది కొంతమందికి నచ్చకపోవచ్చు. సమానం ఏంటి భార్య భర్తలు అంటే, సమానం అంటే దేవుని దృష్టిలో సమానము ఎవరి ప్రత్యేకతలు వారికి ఉన్నాయి. ఎవరి ప్రత్యేకతలు అంటే ఎవరి రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకు ఉన్నాయి. భార్య ఉన్నట్టుగా భర్త ఉండలేడు, భర్త ఉన్నట్టుగా భార్య ఉండలేదు. సో ఎవరి ప్రత్యేకతలు వాళ్ళవి. వాళ్ళిద్దరికీ పైన భర్తను శిరస్సుగా పెట్టాడు నిర్ణయాలు తీసుకోవడానికి, కానీ భార్య అనుమతి, ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకోమంటున్నాడు. ఈ భర్తకు శిరస్సు క్రీస్తు అయి ఉన్నాడు. ఇది మనం ముందు ఎపిసోడ్లో మనం డిస్కస్ చేసాం. సో ఈ ఎజర్ కెనెడో అనే పదానికి ఇలిస్ట్రేషన్ చైతన్య గారు బాగా చెప్పారు. సో భార్య అనేది ఏంటంటే పర్ఫెక్ట్ మ్యాచ్ అన్నమాట. ఎవరి భార్య వాళ్ళకి పర్ఫెక్ట్ మ్యాచ్ అని దాని అర్థం అన్నమాట. సో అలాగే దేవుడు మ్యారేజ్ని అసలు ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ కింద ఎందుకు ఏర్పాటు చేశాడని మనం ఆలోచన చేసినట్లయితే, దేవుడు ఉద్దేశం లేకుండా ఏది చేయడు. మనమైతే ప్లాన్స్ లేకుండా మనకి నచ్చినట్టు మనకు నచ్చిన విధంగా ఉంటాం, కానీ దేవుడు ఒక ప్లాన్తోనే కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. అసలు వాట్ ఈస్ ద పర్పస్, దేవుడి యొక్క ఉద్దేశం ఏంటి అని మనం ఆలోచించినట్లయితే, మనం సాధారణంగా మ్యారేజ్ చేసుకునే యంగ్స్టర్స్ని అడిగినప్పుడు మీరు మ్యారేజ్కి ఎందుకు, ఎలా ప్రిపేర్ అవుతున్నారు, ఎందుకు మ్యారేజ్ చేసుకోవాలంటే చాలా విచిత్రమైన ఆన్సర్స్ వస్తూ ఉంటాయి మనకి. ఉదాహరణకి అబ్బాయిలకి తల్లిదండ్రులు ఏం చెప్తారంటే, మా అబ్బాయి సాఫ్ట్వేర్లో సెటిల్ అయిపోయాడండి, జాబ్ వచ్చేసింది, హాస్టల్ ఫుడ్ పట్టలేదు, అందుకే భార్య ఉందనుకోండి వండి పెడుతుంది, ఇంటికి టైంకి అన్నీ చూసుకుంటుంది అంటారు. లేకపోతే స్థిరం లేని అబ్బాయి అనుకోండి, పెళ్లి చేస్తే పిచ్చి కుదురుతుంది అంటారు, లోక సామెత. అలాగే అమ్మాయిల తల్లిదండ్రులు ఏమంటారు, పెళ్లి చేస్తే మా పని మా బాధ్యత అయిపోయింది, మేము హ్యాపీగా ఉండొచ్చు అంటారు. ఇవన్నీ ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు. కానీ బైబిల్ ఏం చెప్తుంది, దేవుడు ఏం చెప్తున్నాడంటే, పెళ్ళి అనేదానికి, వివాహ వ్యవస్థ అనేదానికి దేవుడు చాలా గొప్ప విలువ ఇచ్చాడు. అందుకే ఆదాముని ఎప్పుడైతే సృష్టించాడో వెంటనే ఫస్ట్ మ్యారేజ్ దేవుడే చేశాడన్నమాట. ఆయన చేసిన మ్యారేజ్లో దేవుడు ఆదాముకి గాఢ నిద్ర కలుగు చేశాడు. ఆదాము పర్మిషన్ దేవుడు తీసుకోలేదు, నీకు ఎలాంటి భార్య కావాలనుకుంటున్నావు. ఇన్ఫ్యాక్ట్ ఆదాముకి తెలీదు కూడా, ఒక హెల్పర్ని, ఒక సహకారిని దేవుడు తీసుకొచ్చి పెడతాడని తెలీదు. అన్ఎక్స్పెక్టెడ్ గిఫ్ట్ అనమాట, బహుమానం. భార్య అనేది బహుమానంగా దేవుడు అనుగ్రహించాడు. ఎప్పుడైతే ఆదాము దేవుడు నిద్ర కలుగు చేసి అవ్వని తీసుకొచ్చి ఆదాము ముందు పెట్టాడో, ఆదాము వెంటనే పొగుడుతాడు. ఫస్ట్ కవిత్వం కూడా ఏమని ఉంటుంది, మీరు చదువుతారా? సో ఇది ఆదాము పాడిన మొదటి ప్రేమ గీతం, దేవుని ఎంపిక. ఆదికాండము 2:23. ఆదికాండము 2:23లో ఆయన హవ్వను చూడగానే ఆదాము పరవశించేలా అంటాడనమాట, నా ఎముకలలో ఎముక,
నా మాంసములో మాంసము, ఇక నుంచి నీవు నారి అనబడదువు అంటాడనమాట. అంటే తను, అంటే బైబిల్లో చాలా ఉంటాయి, సాంగ్స్ ఆఫ్ సొలొమన్ ఇవన్నీ మనం చదువుతాం. సో మొదటి ఆదాము హృదయం నుంచి వచ్చినటువంటి మొట్టమొదటి ఒక కవిత్వం అన్నమాట. సో దేవుడు సెలెక్షన్ అలా ఉంటుందన్నమాట. దాన్నే డివైన్ సెలెక్షన్ అంటారు. అంటే దైవిక ఎంపిక. ఎప్పుడైతే దేవుడు చిత్తానుసారంగా మనుషులు జతపరచబడతారో, భార్యాభర్తలు జతపరచబడతారో, ఆ ఆనందమే వేరు. సో ఎప్పుడైతే దేవుడు వాళ్ళని జతపరిచాడో, దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. వాళ్ళకంటూ ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడని మనం చూస్తూ వచ్చాం కదా. దేవుడు ఉద్దేశ ప్రకారం వాళ్ళని జతపరిచాడు. దేవుడి యొక్క ఉన్నతమైన ఉద్దేశం ఏంటో చదువుదాం రండి. ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబరుచుకునుడి. ఇక్కడ చదివిన భాగంలో చూసినట్లయితే 3 వర్డ్స్ హైలైట్ చేయబడినాయి. ఏంటంటే ఫలించుట. చూడండి, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబరుచుకునిడి. మనం ఫస్ట్ ఏమని మాట్లాడుతున్నాడు దేవుడు? ఫలించాలి. ఫలించుట అన్న మాటకు అర్థం ఏంటంటే సంతాన ఉత్పత్తి అని మాత్రమే కాకుండా వాళ్ళు అన్ని రకాలుగా ఫలించాలి. ఆత్మఫలములతో ఫలించాలి. ఆత్మఫలాలు మనకు తెలుసు కదండి. ప్రేమ, సంతోషము, సమాధానము, దయాలత్వము, ఆశా నిగ్రహము. ఇవన్నీ దేవుని గుణగణాలు మనలో కనిపించాలి. మన కుటుంబం చూసినప్పుడు ఓహో దైవిక కుటుంబం అంటే ఎలా ఉంటుందా, దైవిక విలువలు కలిగిన భర్త భార్యని ఇలా ప్రేమిస్తాడా, దైవిక విలువ కలిగిన భార్య భర్తకి ఎలా లోబడుతుందా అని మన కుటుంబం లోకానికి ఒక మాదిరికరంగా ఉండాలి. రెండవదిగా అక్కడ రాయబడేది ఏంటంటే అభివృద్ధి పొందాలి. ఏ రకంగా అభివృద్ధి పొందాలి? సంతానోత్పత్తిలో అభివృద్ధి పొందాలి. ఎప్పుడు అది నిజమైన అభివృద్ధి అవుతుందంటే నీ యొక్క భక్తి నీ నెక్స్ట్ జనరేషన్ అంటే నీ పిల్లలకి నువ్వు అందించగలిగితే, ఎప్పుడైతే దైవిక విలువలు దైవిక ప్రమాణాలు నీ బిడ్డలకి నేర్పగలుగుతావో అప్పుడు ఆ విషయంలో కూడా నువ్వు అభివృద్ధి చెందగలుగుతావు. మూడవదిగా లోబరుచుట. దేవుడి సృష్టి అంతని ఎవరి చేతుల కింద పెట్టాడు? ఈ కుటుంబానికి అప్పగించాడు. గమనించండి, దేవుడు ఆదామును ఒక్కడనే దీవించలేదు. మీరు ఫలించి, మీరు అభివృద్ధి పొంది, మీరు విస్తరించి, మీరు లోబర్చుకోండి. చూడండి, కుటుంబం ఒక యూనిట్గా దేవుడు దీవించాడు. అదే ఏం చెప్పాలని మీకు ఆశపడుతున్నానంటే మీరిద్దరూ ఒకటే. ఎప్పుడైతే భార్యాభర్తలుగా మీరు జతపరచబడతారో మీరిద్దరూ ఒకటి, కలిసి జయిస్తారు, కలిసి ఓడిపోతారు, కలిసి అవమానపరచబడతారు, కలిసే. సో ఏది మీకు వచ్చినా అది మీ ఇద్దరికి వచ్చిందని మీరు నమ్మగలగాలి. సో దేవుడు మిమ్మల్ని కూడా ఒక ఉద్దేశంతో జతపరచబడ్డారు. ఈ వాక్యం వింటున్న మీరు ఇప్పటివరకు ఏ ఉద్దేశం గురించి అసలు అవగాహన లేకుండా ఉన్నారేమో. సో ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, మీ భార్యాభర్తలు కూర్చుని మాట్లాడుకోండి. అసలు ఏ ఉద్దేశంతో దేవుడు మమ్మల్ని జతపరిచాడు, మేము ఈ భూమి మీద ఏం చేయాలని ఆయన ప్రణాళిక ఉందో అని ఆలోచించి దేవుడి దగ్గర మొరపెట్టినప్పుడు ఆయన మీకు ఆయన ఉద్దేశములు మీ జీవితంలో ఆయన కార్యాలు మీరు ఈ భూమి మీద చేయగలుగుతారు. సో ఈ ఫలించమంటున్నాడు దేవుడు, అభివృద్ధి పొందమంటున్నాడు దేవుడు, ఈ భూమిని ఏలమని లోపరుచుకోమని చెప్తున్నాడు. ఒక్కసారిగా మనము ఏదైనా తోటలోకి వెళ్ళిపోదాం. ఏదైనా తోటలో ఆదాము అవ్వలతో పాటు మనం ఉన్నామనుకోండి, ఒకవేళ వారి కుమారులుగా కుమార్తెలుగా. సో ఉంటే అక్కడ ఆదాముకి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రపంచంలో, ఇప్పుడు ఉన్నటువంటి మనం ఉన్నటువంటి ఈ భౌతిక ప్రపంచంలో ఆదాముకి ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఎవరు చేసి ఇచ్చారు? దేవుడే. దానికి సాక్షి సంతకం ఎవరు పెట్టారు? దేవాది దేవుడు ఆ ల్యాండ్ దేవుడిచ్చాడు. ఆదాముకి ఆ ల్యాండ్ని, ఆ భూమిని ఇచ్చింది దేవుడు. తర్వాత ఆ భూమి మీద ఉన్నటువంటి ఫలవృక్షాలని మొత్తం సమస్తాన్ని ఇచ్చింది దేవుడే. తర్వాత ఏదైనా తోటలో కరెన్సీ ప్రమేయమే లేదు. నెక్స్ట్ మేబీ హవ్వమ్మకి ఒక రిఫ్రిజిరేటర్, ఫ్రిడ్జ్ అనేది లేకపోవచ్చు. డైరెక్ట్గా దాన్ని కట్ చేసుకోవడం, తినడం, అలా సంతోషంగా ఉన్నటువంటి కుటుంబం, దేవుడు ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి కుటుంబం చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా ఉంది. అలాంటి సందర్భంలో ఆ యొక్క కుటుంబంలోనికి ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య ఏంటంటే ఒక బయటి వ్యక్తి ద్వారా వచ్చింది. ఆ థర్డ్ పర్సన్ ఎవరు అంటే సర్పము. అది చాలా కుయుక్తి గలది. ఆ సర్పం వచ్చి ఇదందరికీ మీ అందరికీ తెలిసిందే. ఈ పండు తినొద్దని దేవుడు చెప్పినప్పుడు ఇది నిజమా అని ఒక ప్రశ్న వేస్తుంది. దేవుడు తినొద్దన్న పండు దేవుడు చెప్పాడు, ఆజ్ఞాపించాడు.
పండు తినడం ద్వారా ఆదాము హవ్వల్లో పాపం ప్రవేశించలేదు, కానీ దేవుని యొక్క మాటకు వ్యతిరేకముగా, అంటే ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపము పరిపక్వమై మరణమునకు దారితీయును అని వాక్యములో ఉంటుంది. అయితే ఈ పాపము వారిలో ప్రవేశించింది. కారణం ఏంటంటే ఇది నిజమా అనేటువంటి ఒక ప్రశ్న. సో మన జీవితాల్లో కూడా ఇరుగు పొరుగు వారు కానీ, స్త్రీలు కానీ, బంధువులు కానీ, సమీపస్తులు కానీ, స్నేహితులు కానీ, ఎవరైనా భార్యాభర్తల బంధంలోకి ఒక సర్పంలో వచ్చి ఇది నిజమా అన్నప్పుడు అది మనం గ్రహించుకోవాలి. ఎందుకంటే అది తీసుకోవడానికి ముందు భర్త ఉన్నాడు, భార్యకి తోడుగా, భర్తకు తోడు తన భార్య ఉంది, ఇద్దరు డిస్కస్ చేసుకోవచ్చు. వీరిద్దరికి పైన క్రీస్తు దేవాది దేవుడు ఉన్నాడు. ఇవేమీ పట్టించుకోకుండా బయటి వ్యక్తి మాటలు విన్నప్పుడు ఆ కుటుంబం ఖచ్చితంగా విచ్ఛిన్నం అవుతుంది. సో అలా విన్నప్పుడు తను అవ్వమ్మ ఈ పండు నేను తినాలని ఫిక్స్ అయింది, నిర్ణయించుకుంది, ఆ పండును కోసుకుంది, తాను ఆ పండుని తినేసింది. చాలా రమ్యంగా ఉందని ఉంటుంది వాక్యంలో. ఆ పండు తినేసి ఆదాము దగ్గర తీసుకెళ్ళింది. ఇంకొక విషయం, తెలిసి చేస్తే తప్పు, తెలియక చేస్తే పొరపాటు అంటారు. అవ్వమ్మ ఇక్కడ పొరపాటు చేయలేదు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అంటారు ఈ రెండు లోక సామెతలు. అవ్వమ్మ ఆ పండుని తినేసింది. తినేసిన తర్వాత ఆదాముకి ఇచ్చింది. ఆదాముకు కూడా తెలుసు ఈ పండు తినకూడదని, అయినప్పటికీ ఆ పండు ఆయన తినేశాడు. మీరు చెప్పినట్లు అవ్వ దృష్టికి అది చాలా రమ్యంగా, మనోహరంగా, చూపును ఇంపుగా ఉంది అని రాయబడి ఉంటుంది. సాధారణంగా ఉమెన్ ఎమోషనల్ బీయింగ్ అనమాట. వాళ్ళ భావోద్రేగాలకి ఎక్కువ లోనవుతూ ఉంటారు. సో ఎప్పుడైతే ఆ సర్పం వచ్చి కుయ్యుత్తుతో ఏమంటదంటే దేవుడు మాటని డౌట్ క్రియేట్ చేస్తుందో, ఇది నిజమా, దేవుడు ఎలా చెప్పాడా, ఆ పండుని తినొద్దన్నాడా, మంచి చెడ్డలునిచ్చు తెలివినిచ్చు పండుని దేవుడు తినొద్దన్నాడా అని క్వశ్చన్ క్రియేట్ చేస్తుందో, ఈ అవ్వ భావోద్రేగానికి గురైపోయి ఆ చైతన్య గారు చెప్పినట్టు ఇన్ఫ్లుయెన్స్కి గురైపోద్ది. సాధారణంగా మనకి వచ్చే శోధనలో మెయిన్ శోధన ఏంటంటే, ఎప్పుడు బయట నుంచి వచ్చే శోధన దేవుడు నియమానికి ఆపోజిట్గా స్లైట్ డీవియేషన్ చేస్తుంది, ఎక్కువ కాదు. మందిరాలు ఇది నిజమా, చాలా స్లైట్ డీవియేషన్ చేసినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఒకరైతే పడిపోతారు. దేవుడు సాటైన సాకాన్ని ఒకరికొకరిని ఎందుకు ఇచ్చాడు, ఇద్దరు కలిసినప్పుడు జయవంతంగా ఉంటారని. ఎప్పుడైతే ఈ క్వశ్చన్ దేవుడు వాక్యానికి విరుద్ధంగా వచ్చిన క్వశ్చన్ వచ్చిందో, అవ్వమ్మ బహుశా భర్తతో చర్చించుంటే బాగుండేది, కానీ అక్కడంత స్కోప్ తీసుకోలేదు. బైబిల్ చరిత్రకారులు, బైబిల్ బాగా తెలిసిన పండితులు ఏమంటారంటే, ఆ టైంలో ఆదాం కూడా ఉన్నారంటారు. మరి ఆదాం కూడా ఇంటర్వ్యూన్ అవ్వలేదు, ప్రొటెక్ట్ చేయవలసిన ఆదాం కూడా ఇంటర్వ్యూన్ అవ్వలేదు. ఇద్దరూ కలిపి ఏం చేశారు, దేవుడు మాటను అతిక్రమించి అదేం చేశారు, తిన్నారు. చూడండి, పండు తినడం ప్రాబ్లం కాదు, దేవుడు మాటను ధిక్కరించడం అది వాళ్ళకి ఎక్కడ మొదలైంది, వాళ్ళ బ్రెయిన్లో మొదలైంది. సో ఎప్పుడైతే వాళ్ళు దేవుడి నియమాన్ని అధిగమించారో అదే పాపం. పెద్ద పాపం అంటే మన దృష్టిలో ఇవి పాపాలు, ఇవి చేయకూడదని అనుకుంటాం. చాలా సింపుల్ అండి. పాపాన్ని డెఫినేషన్ ఏంటంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. నేను ఇది చదువుతున్నప్పుడు ప్రతిసారి ఒక విషయమై బాధపడుతూ ఉంటాను. అదేంటంటే, వీళ్ళకి డౌట్ వచ్చింది కరెక్టే, కానీ రెండో డౌట్ ఏంటంటే, వీళ్ళు దేవుడిచ్చిన వనరులను డౌట్ పడ్డారు. అంటే ఏమన్నారు, నీవు దేవుడు వల్లే అవుదు అంటాడు. ఈ పండు తింటే నువ్వేమవుతావు, దేవుడు వల్లే అవుతావు అంటాడు. సో ఇందాక డిస్కస్ చేసినట్లు వాళ్ళు చాలా సోఫిస్టికేటెడ్ ప్లేస్లో ఉన్నారు, వాళ్ళకి అన్నీ ఈజీ. అప్పుడు భూమి కూడా చాలా ఫ్రూట్ఫుల్నెస్, ఎక్కువ కష్టపడిపోక్కర్లేదు. అలాంటి టైంలో దేవుడు ఇంకో చెట్టు కూడా పెట్టాడు అక్కడ. ఏం చెట్టు, జీవవృక్షం. దాన్ని తినొద్దని చెప్పలేదు దేవుడు. జీవవృక్షం కోసము తింటే ఎప్పుడు జీవితాంతం బతుకుతాం, మరణం అనేది చూడు. అలాంటిది కూడా వాళ్ళు గుర్తెరగకుండా అపవాది ఏం చేసింది, ఫాల్స్ హోప్ని వాళ్ళలో పెట్టింది. చూడండి, దేవుడు మీకు కుటుంబంగా జతపరిచినప్పుడు కుటుంబంగా మీకు ఇచ్చిందే బెస్ట్, మీ భర్తే బెస్ట్, మీ భార్యే బెస్ట్. అది మీకు బెస్ట్ కాబట్టి దేవుడు మిమ్మల్ని జతపరిచాడు. కానీ అపవాదం ఏం చేస్తుందంటే, అది ఫేక్ కింద, దానికంటే ఏదో బెటర్గా ఉన్నట్టు, నీ భర్త కన్నా ఏదో బెటర్గా ఉన్నట్టు, నీ ఇంట్లో ఉన్న వస్తువుల కన్నా బయట ఏదో బెటర్గా ఉన్నప్పుడు ఫాల్స్ హోప్ క్రియేట్ చేస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి, మోసపోకూడదు. ఇక్కడ అవ్వమ్మ అనుకుంది, ఓహో ఈ పండు కన్నా శ్రేష్టమైన పండు ఇంకేమీ పెట్టలేదు, ఇది తినొద్దన్నాడు అని తినేసింది.
చూడండి, ఆ సాతాను కూడా జీవవృక్షం తినమనొచ్చుగా. అవును, అవును. సో ఇలాంటి విషయాల్లో స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే థర్డ్ పర్సన్ని అస్సలు మీ కుటుంబ వ్యవస్థలోకి తీసుకురావద్దు. రెండోది ఏంటంటే దేవుడు ప్రణాళికలు, దేవుడు కమాండ్కి వ్యతిరేకంగా ఉన్నవి ఏది ఆలోచించొద్దు. ఒకవేళ మీ హృదయంలోకి వస్తే వెంటనే అక్కడే విడిచిపెట్టేయండి. మూడోది, దేవుడు మీకు ఇచ్చే వనరుల కన్నా మీ కుటుంబంలో దేవుడు మీకు పెట్టిన వాటికంటే శ్రేష్టమైంది భూమి మీద ఉన్నా లేనట్టే. మీకేది శ్రేష్టమైందో అదే ఇచ్చాడు. మీ భార్యకు మీ భర్తకు పక్కన తిరిగి చెప్పండి, యు ఆర్ ద బెస్ట్, యు ఆర్ ద బెస్ట్, యు ఆర్ ద బెస్ట్. ఇప్పుడు వాళ్ళ పండు తిన్నారు. దేవుడు మరలా వాళ్ళ దగ్గరికి వచ్చి ఆదామా ఆదామా నీవెక్కడున్నావు అని అడిగినప్పుడు వీళ్ళు దిగంబర్లను వారిద్దరూ తెలుసుకుని వారిద్దరూ చెట్టు చాటం దాక్కున్నప్పుడు దేవునికి ఆయన ఆజ్ఞను అతిక్రమించినందుకు ఆయన కోపం వచ్చి వారిని ఆ ఏదైనా తోట నుంచి ప్రభు బయటకు పంపించేస్తారు. ఏదైనా తోట నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు శపించబడతారు. అవ్వమ్మ తీసుకున్న ఒక్క డిసిషన్ వల్ల ఎంతమంది నష్టపోయారో చూస్తే, మొదటిగా అవ్వని దేవుడు శపించాడు. ఏమనంటే, నీ ప్రసవ వేదన సమయంలో ఆ వేదనను అధికం చేస్తానన్నాడు. రెండవదిగా ఆదాముని దేవుడు శపించాడు, నిన్ను బట్టి ఈ భూమిని శపిస్తాను, నువ్వు కష్టముతో పనిచేసి నీ జీవితాంతకాలం కష్టముతో తినాలి బ్రతకాలని. దానివల్ల భూమి శపింపబడింది. నాలుగోది, సర్పాన్ని శపించాడు. చూసారా అండి, ఒక్క డిసిషనే అని అనుకుంటాం, ఒక్క దేవుని విరుద్ధంగా తీసుకున్న డిసిషన్ నీ కుటుంబాన్ని తలకిందులు చేసేస్తుంది. సో ఇలా తలకిందులు చేసేసినప్పుడు ఏమవుంది, బ్లేమ్ గేమ్ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఆ దేవుడు వచ్చి ఆదాముని అడిగినప్పుడు అవ్వ రెస్పాండ్ అవుతుంది, సర్పము నన్ను మోసం చేసింది అంటది. అవ్వ ఎవరి మీద బ్లేమ్ చేసింది, సర్పం మీదకి వెళ్తుంది. ఆదాం ఏమంటాడు, ఏకంగా ఆ స్త్రీ నాకు ఇచ్చింది అని ఆదాం చెప్తాడు. నువ్వు నాకు ఇచ్చిన స్త్రీ అంటే ఎవరిని బ్లేమ్ చేస్తున్నాడు, దేవుణ్ణి. కుటుంబాల్లో కూడా బ్లేమ్ గేమ్ చాలా ఎక్కువైపోతుంది. భర్తని బ్లేమ్ చేయడం, నీ వల్లే పిల్లలు సరిగ్గా లేరు, నీ వల్లే కుటుంబం ఎలా ఉంది, నీ అనేది ఎప్పుడు రాకూడదు. మనం డిసిషన్ తీసుకోవాలి, మనం కలిసి ఉండాలి. ఇలా ఎప్పుడైతే బ్లేమ్ గేమ్ స్టార్ట్ అయిపోయిందో, చైతన్య గారు ఎప్పుడు అంటారు, తప్పు చేస్తే ఏం చేయాలి, ఒప్పుకోవాలి. ఇక్కడ వీళ్ళు ఒప్పుకోలేదు. దేవుని దగ్గర ఆదాం వెళ్ళి, ప్రభువా నేను తప్పు చేశాను, నువ్వు తినద్దన్న పండు నేను తిన్నానని ఒప్పుకోవాలి. హవ్వమ్మ కూడా ప్రభువా నేను తప్పు చేశానని ఒప్పుకోవాలి. తను ఒప్పుకోకుండా తను ఏం చేస్తుందంటే ఈ సర్పం చేసింది. తర్వాత ఆదాం ఏం చెప్తాడు, ఈ స్త్రీ ఇచ్చింది. సో వీళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు వేసేసుకుంటున్నారు తప్ప వాళ్ళు తప్పు ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు మా కుటుంబంలో కూడా ఒకవేళ నేను తప్పు చేస్తే నేను ఒప్పుకోవాలి, తను తప్పు చేస్తే ఒప్పుకోవాలి. మనుషుల మధ్య మానవుడు ఒకడు భార్యాభర్తల మధ్య ఒప్పుకోరు. ఇక్కడ ఆదాం అవ్వ ఏం చేస్తారంటే దేవుని ముందే ఒప్పుకోలేదు వాళ్ళ తప్పుని. అంటే ఇంక దేవునికి తెలియకుండా, ఆయన కనుదృష్టికి తెలియకుండా ఏదైనా ఉంటుందా, ఉండదు. దేవుని ముందు ఒప్పుకోలేదు కనుక ఏదైనా తోట నుంచి బయటికి గెంటివేయబడ్డారు. అదేవిధంగా మీ కుటుంబంలో కూడా, అంటే నా కుటుంబము మీ కుటుంబం, ప్రతి కుటుంబం కూడా తప్పు ఒప్పుకోవాలి. దేవుని ముందు మరి ముఖ్యంగా ఒప్పుకోవాలి. అలా ఒప్పుకున్నప్పుడు ఆ కుటుంబాలు కట్టబడతాయి. వీళ్ళు ఏదైనా తోట నుంచి బయటకు వెళ్ళిపోయారు, దేవుని సన్నిధి వారిలో లేదు. ఆ కుటుంబం చాలా నష్టానికి, ఆ కుటుంబంలో చాలా నష్టం కలిగినప్పుడు మరి వారిని ఎలా రిస్టోర్ చేశాడు దేవుడు? ఇప్పుడు ఒకవేళ మీ కుటుంబం, ఈ వాక్యం వింటున్నటువంటి మీ కుటుంబం దేవునికి విరుద్ధముగా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఒకవేళ మీరు జీవిస్తే మిమ్మల్ని ప్రభు ఏ విధంగా రిస్టోర్ చేస్తాడు? అసలు ఆదాము అవ్వల్ని మరలా ప్రభు ఎలా రిస్టోర్ చేయాలని అనుకున్నాడు? ఈ జరిగినటువంటి పొరపాటుని ఆయన ఏ విధంగా రిపేర్ చేశాడు తెలుసుకుందాం. చూడండి, దేవుడు నియమించిన వ్యవస్థ కుటుంబ వ్యవస్థ, అలాగే అపవాది దాడి చేసే వ్యవస్థ కూడా కుటుంబ వ్యవస్థే. మనం ఇందాక చూసాం కదండి, చాలా ప్రాక్టికల్గా కుటుంబం ఎదుర్కొనే సమస్యలు చూస్తూ వచ్చాం. బ్లేమ్ గేమ్ అని, థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ అని, ఇవన్నిటి వల్ల నీ కుటుంబం కూడా అస్తవ్యస్తం అయిపోయిందేమో. ఇంకా ఇద్దరు హృదయాలు అతకపడలేని స్థితిలో ఉన్నాయేమో. పేరుకి ఇద్దరు ఒక రూఫ్ కింద ఒక ఇంటిలో ఉంటున్నారు, కానీ ఇద్దరు హృదయాలు ఒకరినొకరు కలవట్లేదేమో. ప్రతిరోజు ప్రేమతో ఉండవలసిన కుటుంబము డిస్టర్బెన్సెస్తో, గొడవలతో, అహంకారంతో, సూటిపోటి మాటలతో దెబ్బతినుందేమో. దీని ద్వారా దేవుడి సన్నిధిని ఆదాము అవ్వ ఏమయ్యారు, ఏదేను తోటల్లో ఉండవలసిన వాళ్ళు వెళ్ళగొట్టబడ్డారు.
జీవవృక్షానికి వారసులు అవ్వాల్సిన వాళ్ళు దేవుడు వాళ్ళని ఏం చేశాడు, నేలకి, శపితమైన నేలకి పంపివేశాడు. నువ్వు కూడా ఇలాంటి క్రమంలో లేని కుటుంబంగా ఉంటూ దేవుడి సన్నిధిని కోల్పోయావేమో, దేవుడికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వలేకుండా ఉన్నావేమో. చూడండి, ఆదాము అవ్వల స్టోరీ దేవుడు శాపముతో మాత్రమే ఎండ్ చేయలేదు, కానీ దానికి దేవుడు ఏం చేశాడు, ఒక సొల్యూషన్ క్రియేట్ చేశాడు. అదేంటంటే, ఎప్పుడైతే వీళ్ళు పాపం చేశారో, ఇందాక మనం చూసినట్లే చాలా కాన్సిక్వెన్సెస్ వాళ్ళు అనుభవించవలసి వచ్చింది. దాంతోపాటు వాళ్ళకి ఏమైందంటే భయం వచ్చింది, దేవుడి సన్నిధి అంటే భయం వచ్చింది. రెండోది ఏమొచ్చిందంటే, వాళ్ళకి అప్పటి వరకు వాళ్ళు దేవుడు మహిమతో నింపబడి ఉన్నారు, దేవుడే వాళ్ళకి మహిమై ఉన్నాడు. కానీ ఎప్పుడైతే పాపము వాళ్ళు ప్రవేశించిందో వాళ్ళ దిగంబరత్వాన్ని వాళ్ళు కనుగొనగలిగారు. పాపం మళ్ళీ ఎప్పుడు నేకిడ్గా చేస్తూ ఉంటుంది. ఇంకా మూడోదిగా వాళ్ళకి ఏం జరిగిందంటే, దేవుని సన్నిధి నుంచి వెళ్ళగొట్టబడ్డారు. అక్కడితో దేవుడు ఆపివేయలేదు, కానీ దేవుడు ఏం చేశాడంటే, వీళ్ళ పాపమును కప్పుకోవడానికి వాళ్ళు చాలా స్వప్రయత్నం చేశారు, దాక్కున్నారు. నెక్స్ట్ ఏం చేశారంటే, అక్కడ ఆకులతో కచ్చడములు, క్లాతింగ్ చేసుకుని కప్పుకోవడానికి ప్రయత్నం చేశారు. అవన్నీ స్వప్రయత్నాలు. మనం కూడా సొంతంగా కుటుంబమును తిరిగి కట్టుకోవాలంటే చేయలేం. కుటుంబాన్ని మళ్ళీ గాడిలో పెట్టుకోవాలి, ఒక ఆర్డర్లో పెట్టుకోవడం మనం చేయలేం. కానీ మనం ఎప్పుడైతే దేవుడి సన్నిధికి వస్తామో, దేవుడి సహాయం కొరకు వస్తామో, ఆయన తిరిగి సమకూర్చుతాడు. ఇక్కడ ఆదాము అవ్వలను కూడా దేవుడు ఏం చేశాడు, ఆయన కోపించే దేవుడు, అలాగే ఆయన జాలి చూపించే దేవుడు. వాళ్ళు చేసిన తప్పుకి శిక్ష వేశాడు, కానీ దాంట్లో కూడా ఆయన సమకూర్పుకు మార్గం తెరిచాడు. ఆయన ఏం చేశాడంటే, ఒక యానిమల్ తీసుకుని దాన్ని బలిచ్చాడు. బలి ఇచ్చి దాని యొక్క స్కిన్తో, దాని యొక్క తోలుతో ఏం చేశాడు, క్లాతింగ్ చేశాడు, బట్టలు చేసి వాళ్ళని కప్పివేశాడు. అలాగే నీ పాపం గురించి, నా పాపం గురించి నువ్వు నేను కుటుంబంగా బలపడతామని, కుటుంబంగా కలిసి ఉంటామని మన పాపములు ఆయన మీద వేసుకుని ఆయన ఏం చేశాడు, శిలువ మరణం పొందాడు. ఒకవేళ నీ కుటుంబం కూలిపోయి బాధపడుతున్నావేమో, నీ భర్త నీ మాట వింటలేదని, నీ భార్య నీకు లోబట్టలేదని, నీ పిల్లలు నీకు లోబట్టలేదని, ఎలాంటి పరిస్థితిలో నీ కుటుంబం ఉందో, నీ కుటుంబంలో దేవుడి ప్రేమ లేదని బాధపడుతున్నావేమో, రా దేవుడికి దగ్గరికి. దేవా, నా నిస్సహాయత స్థితిని జ్ఞాపకం చేసుకోండి, నీ దగ్గర క్షమాపణ ఉంది, నీ దగ్గర ఒక సొల్యూషన్ ఉంది అని నువ్వు దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు, ఆదాము అవ్వలకి ఎలాగ సమకూర్పు మార్గము దేవుడు చేశాడో, వాళ్ళ దిగంబరత్వాన్ని వాళ్ళ దేవుడు కప్పడానికి ట్రై చేశాడో, అలాగే నీ యొక్క పరిస్థితిని, నీ కుటుంబ యొక్క పరిస్థితి నుంచి దేవుడు నిన్ను కాపాడుతాడు, నీ కుటుంబాన్ని బలపరుస్తాడు, కుటుంబాన్ని దేవుడు కడతాడు. మరొకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీ కుటుంబంలో బ్లేమ్ గేమ్ ఉందేమో, ఒకళ్ళు నిందించుకుంటున్నారేమో. రెండవదిగా థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ మీ కుటుంబంలో తీసుకొచ్చుకుంటున్నారేమో. మీ కుటుంబంలో గొడవలకి కారణం మూడో వ్యక్తి అవుతున్నాడేమో. ఇంకా ఆలోచించుకోండి, దేవుడి వాక్యాన్ని డౌట్ పడుతున్నారేమో, దేవుడు ఇచ్చిన వనరుల్ని డౌట్ పడుతున్నారేమో, ఇద్దరూ కలిసి సంభాషించుకోవట్లేదేమో, ఏదన్నా మేజర్ డిసిషన్ తీసుకున్నప్పుడు భర్త నా ఇష్టం వచ్చినట్లు ఇంట్లో చలామణి అవ్వాలనుకుంటున్నారేమో. ఇవన్నీ మీ ఇంట్లో ఉన్నట్లయితే దేవుడు సిలువ దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడండి, రిపెంట్ అవ్వండి. దేవుడు మీ కుటుంబాన్ని తప్పక స్థిరపరుస్తాడు, తప్పక సమకూరుస్తాడు. ప్రార్థించుకుందాం. దయగలిగిన దేవా, నీకు వందనాలు అయ్యా. కుటుంబము నీ చేత జతపరచబడింది, కుటుంబ వ్యవస్థను నువ్వు నియమించి ఉన్నావు ప్రభా. ఏ కుటుంబాలైతే ప్రభా నాయన ఈ సమయంలో ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నాయో, ఆ కుటుంబాల్లో తిరిగి నీ సమాధానము, నీ సమృద్ధి, నీ నెమ్మది, నీ ప్రేమ కలుగు చేయమని అడుగుచున్నాం. ఎవరైతే నిజముగా కుటుంబాన్ని కట్టుకుందామని ఆశతో నీ సన్నిధిలో నీ పాదాలు పట్టుకునిచున్నారు, ప్రతి కుటుంబము కట్టబడును గాక, ప్రతి పగిలిన హృదయం గాయము నాయన మాన్పబడును గాక అని ప్రార్థిస్తున్నాం. కుటుంబాలుగా కలిసి నీ సన్నిధిలో నిలబడినట్లు వాళ్ళని స్థాపించి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.